ఆపరేషన్ కర్గ్ ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ అదే. అపారమైన ఇరాన్ చమురు నిల్వల్ని కలగంటున్న ట్రంప్ ఆ దిశగా అడుగులు వేయాలని చూస్తున్నారు. ఒకవేళ అలాంటి ఆపరేషన్ చేపట్టాల్సి వస్తే 4 దశల్లో యుఎస్ దళాలు గ్రౌండ్లోకి దిగాల్సి వస్తోంది. వెనిజువేలా మాదిరిగానే ఇరాన్ వనరులపై పెత్తనం చేయాలన్న ట్రంప్ ఆశ తీరలేదు. అందుకే ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టైన కర్గ్ ఐలాండ్పై కన్నేశారు అమెరికా అధ్యక్షుడు. దాన్ని ఆక్రమించాలని ప్రణాళికలు వేస్తున్నారు. ఇప్పటికే అమెరికా దళాలు జరిపిన దాడుల్లో అక్కడ చాలా భాగం ధ్వంసమైంది. మరిన్ని దాడులు జరగొచ్చని ట్రంప్ అంటున్నారు. ఆఖరును దాన్ని స్వాధీనం చేసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నారు. అందుకోసం బలగాలు గ్రౌండ్ ఆపరేషన్కు దిగాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్ 4 దశల్లో జరగొచ్చని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ద్వీపంలోని ఇరాన్ రాడార్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, యాంటీషిప్ క్షిపణుల బ్యాటరీలపై భారీగా దాడులు జరగొచ్చు. దాని ద్వారా గ్రౌండ్ ఆపరేషన్ చేసే దళాలకు ప్రమాదం తగ్గుతుంది. తర్వాత ఐలాండ్లో ఉత్తర భాగంలో ఉండే ఎయిర్ స్ట్రిప్ను స్వాధీనం చేసుకోవడంపై దృష్టి పెడతారు. ఆ ఎయిర్ స్ట్రిప్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ నియంత్రణలో ఉంది. ఒకసారి దాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత యుఎస్ దళాలను C-130 సూపర్ హెర్క్యులెస్ చినూక్ హెలికాప్టర్లతో తరలించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత చమురు నిల్వ క్షేత్రాల వంటి కీలకమైన మౌలిక సదుపాయాలను స్వాధీనం చేసుకునే దిశగా అవి కదులుతాయి. తుది దశలో ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డాక్స్ నుంచి మరిన్ని దళాలను తరలిస్తారు. ఈ నౌకలతో సముద్ర మార్గం ద్వారా బలగాలను యుద్ధ క్షేత్రానికి తీసుకొస్తూ ఉంటారు. అలాగే ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్లు ఇరాన్ దళాల నుంచి వచ్చే ముప్పును పసిగట్టి దాడి చేసేందుకు సమీప దళాల్లో గస్తీ తిరుగుతూ ఉంటాయి. ఇరాన్ ఇంధన రంగానికి ఈ కర్గ్ ఐలాండ్ అత్యంత కీలకం. పర్షియన్ గల్ఫ్లో ఉన్న ఈ ద్వీపం నుంచే ప్రధానంగా ఆ దేశ చమురు ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. అందుకే దీన్ని ఇరాన్ ఆర్థిక కిరీటంగా అభివర్ణిస్తూ ఉంటారు. ఈ టెర్మినల్లో ఒకేసారి 10 సూపర్ ట్యాంకర్లు లోడ్ చేసే అవకాశం ఉంటుంది. రోజుకు 7 మిలియన్ బ్యారెళ్ల మేర లోడింగ్ సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుతం ఇరాన్పై బాంబుల వర్షం కురుస్తున్నప్పటికీ ఈ ద్వీపంలో కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నాయి. ఇరాన్ తీరానికి 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఐలాండ్ తన చమురు ఎగుమతుల్లో 90% ఇక్కడి నుంచే నిర్వహిస్తోంది. సహజ మంచినీరు కలిగిన అతి కొద్ది గల్ఫ్ ద్వీపాల్లో ఇది ఒకటి కావడం గమనార్హం. దీంతో ఇక్కడ శతాబ్దాలుగా వాణిజ్య కార్యకలాపాలు జోరందుకున్నాయి. దేశ చమురు క్షేత్రాలకు అంతర్జాతీయ మార్కెట్లకు మధ్య ప్రధానమైన లింక్గా మారిపోయింది. ఇప్పుడు అమెరికా దీన్ని స్వాధీనం చేసుకుంటే అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం ఎలా ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.